బ్రేక్ న్యూస్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ కీలక సమావేశాల నేపథ్యంలో సభా సమన్వయంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం కాసేపట్లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి లోక్సభ, రాజ్యసభలోని వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు. సభ సజావుగా సాగేలా చూడాలని, విపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ఈ సందర్భంగా కోరనుంది. షెడ్యూల్ ప్రకారం రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా, విరామం తర్వాత రెండో విడత సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారు. ఈ బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి, ఏ రంగాలకు ప్రాధాన్యత లభిస్తుంది అనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి రంగం సిద్ధమైపోయిందనే చెప్పుకోవాలి. ఇటు మరి కాసేపట్లో దీనికి సంబంధించి అఖిలపక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వివిధ పార్టీలకి సంబంధించిన నేతలతో అయితే భేటీ కాబోతున్నారు. ఈ మీటింగ్ అంతా కూడా ఇటు రాజ్నాథ్ సింగ్ అలాగే కిరణ్ రిజిజు అధ్యక్షతన మరికొద్ది సేపట్లో అయితే ఇటు సమావేశం కాబోతున్నారు. అయితే రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు కాబోతున్నారు. ఇటు రేపు ఉభయ సభలను ఉద్దేశించి ఇటు రాష్ట్రపతి ప్రసంగించబోతున్నారు. ఫిబ్రవరి 1న ఇటు లోక్సభలో అయితే బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇటు సభ సజావుగా సాగేలా చూడాలి అంటూ, అలాగే విపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం ఈ సందర్భంగా కోరబోతోంది. ఇటు షెడ్యూల్ ప్రకారం రేపు ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలైతే ప్రారంభం కాబోతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఇటు రేపటి నుంచి అయితే ఇటు బడ్జెట్ సమావేశాలకి సంబంధించి ఒక కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. అసలు ఇవాళ జరగబోయే అఖిలపక్ష భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్ ప్రసన్న, మరి కాసేపట్లోనే అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. అంటే ఉదయం 11 గంటలకు పార్లమెంటు అనెక్స్ కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ఇటు రాజ్యసభ, లోక్సభకు సంబంధించిన అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కానున్నారు. వారి వారి సమస్యలను ఇటు ఇద్దరు కేంద్ర మంత్రులకు వారి రాష్ట్రాల సమస్యలను వారి ముందు ప్రస్తావించనున్నారు. దానితో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్ సమావేశాలు, శీతాకాల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అనేవి రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. తర్వాత పలు కీలక బిల్లులు కూడా ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలోనే 2 విడతలుగా ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపటి నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు మొదటి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. తర్వాత రెండో విడత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా రెండో విడత, అంటే మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు 2 విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ 2 సెషన్లు కూడా, అంటే 2 విడతలు జరిగే బడ్జెట్ సమావేశాలకు విపక్ష పార్టీలను కూడా సహకరించాలి, ఏవైతే బిల్లులు ప్రవేశపెడతారో ఆ బిల్లులకు సహకరించాలంటూ కూడా ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇద్దరు కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులను కోరనున్నారు. మరోవైపు ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా అనేకమైన కీలక బిల్లులు అనేవి పెట్టబోతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెడతారు. మరోవైపు ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే ఉందో దానికి సంబంధించిన బిల్లు ఉండబోతోంది. మరోవైపు కొన్ని కీలక బిల్లులు అనేది ఈ పార్లమెంట్ శీతాకాల బడ్జెట్ సమావేశాల వేదికగా కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఈ బిల్లులన్నిటికీ కూడా సహకరించాలి, ఆ పార్లమెంటు సభలు సజావుగా జరిగే విధంగా కూడా సహకరించాలంటూ కూడా వారందరికీ విన్నవించనున్నారు. మరోవైపు రేపు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రారంభ ఉపన్యాసం అనేది చేయనున్నారు. తర్వాత 29వ తేదీన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మరోవైపు దీనిపై ధన్యవాద తీర్మానాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎల్లుండి చేయబోతున్నారు. ఇక 30-31 2 రోజుల పాటు పార్లమెంటుకు హాలిడే ఉంటుంది. తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అంటే గత సంవత్సరం 2024-25 దాదాపు 50 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు కూడా అంచనాలు కూడా అదేవిధంగా ఉండే అవకాశం ఇది కనిపిస్తుంది. 2026-27 బడ్జెట్ను 50 లక్షల కోట్లకు పైగా దాదాపు 55 లక్షల కోట్ల వరకు కూడా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. దాంట్లో వివిధ రాష్ట్రాలకు కేటాయింపులు ఏ విధంగా ఉండబోతున్నాయని మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో దాదాపు 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయా రాష్ట్రాలకు కేటాయింపులు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉందనేది కొంత ప్రచారం జరుగుతోంది. దానిలో భాగంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు కేటాయించాలి. ఈసారైన ఈ బడ్జెట్లో ఆ రాష్ట్రాలకు నిధులు కేటాయించాలనేది కూడా ఇప్పటికే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులు కానీ ఆ సీఎంలు కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ఈ బడ్జెట్లో వారికి అవకాశం కల్పించాలి, రాష్ట్రానికి నిధులు కేటాయించాలనేది కూడా వినతి పత్రాలు సమర్పించారు. దానిలో భాగంగా ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఏ రాష్ట్రానికి ఎక్కువగా బడ్జెట్లు అధిక కేటాయింపులు కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా చూడాల్సింది. ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్ష పార్టీలు సహకరించాలనేది కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. మరోవైపు విపక్ష పార్టీలన్నీ కూడా ఎస్ఐఆర్ అలాగే కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టాలి, పార్లమెంట్ వేదికగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేది ప్రధానంగా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీనికి సంబంధించి ఇప్పుడు 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఎస్ఐఆర్పై చర్చ చేపడుతున్నారు, ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా మరి ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న 5 రాష్ట్రాలు కేరళ కానీ, తమిళనాడు, మరోవైపు పశ్చిమ బెంగాల్, పుదుచేరి రాష్ట్రాలు లాంటి ఇవి రాష్ట్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రాలకు సంబంధించి కానీ మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దానిపై ప్రధానంగా చర్చ చేపట్టాలంటే కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు మన్రేగా ఏదైతే జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని విబిజీ రామ్జీగా పేరు మార్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. దాన్ని దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలి, ప్రజల్లోకి వెళ్ళి దీనిపైన అవగాహన కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం సజావుగా సాగుతున్న ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి ఈ పేరు పెట్టడం పట్ల వ్యతిరేకత అవుతున్న నేపథ్యంలో ప్రజలను వారందరూ కూడా అవగాహన కల్పించి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలనేది ఇటు విపక్ష పార్టీలు మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్ల సమావేశంలో కూడా కేసీ వేణుగోపాల్ అందరికీ దిశానిర్దేశం చేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది. ఏపీలో కూడా త్వరలోనే ఈ మన్రేగాకు వ్యతిరేకంగా మన్రేగాను తీసివేయడం పట్ల నిరసన తెలియజేస్తామంటూ కూడా ఏపీ పిసిసి అధ్యక్షుడు షర్మిల తెలియజేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి మరోవైపు ఎస్ఐఆర్ పైన మరికొన్ని ప్రతిపక్ష పార్టీలను ప్రధానంగా దర్యాప్తు సంస్థలను వినియోగించి ప్రతిపక్ష పార్టీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే అంశాలపై కూడా పార్లమెంట్ వేదికగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. గాంధీ కుటుంబాన్ని నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో కూడా ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ కూడా దానిపై కూడా ప్రధానంగా ఈ పార్లమెంట్ వేదికగా కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మరి కాసేపట్లో ఉదయం 11 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈ అఖిలపక్ష సమావేశం అనేది రాజ్నాథ్ సింగ్, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాలు 2 విడతల్లో జరిగే సమావేశాలకు సజావుగా జరిగే విధంగా సహకరించాలంటూ కూడా వారందరికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు వివరించనున్నారు. ఇటు విపక్ష పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లు రాజ్యసభ అలాగే లోక్సభకు సంబంధించిన అఖిలపక్ష ఫ్లోర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి సమస్యలను వారి రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్ళనున్నారు. వాటిని పరిష్కరించాలంటూ కూడా వారు ముందు ప్రతిపాదనలు పెట్టనున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.